హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అధిక పెన్షన్ల రికవరీ, రిటైర్డ్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ నోటీసులు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అనుసరిస్తున్న వైఖరిపై రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక మొత్తంలో పెన్షన్లు పొందుతున్న వారి నుంచి ఆయా మొత్తాలను రికవరీ చేయాలన్న ఈపీఎఫ్ఓ నిర్ణయంపై నిప్పులు చెరలేగుతున్నారు. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పును తమకు అనుకూలంగా అన్వయించుకునేందుకు సంస్థ ప్రయత్నించడమేనని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ధిక్కరణ వాద్యం వేసి సంయుక్త న్యాయ పోరాటానికి దిగాలని పెన్షనర్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న అధిక పెన్షన్ 8,000 నుంచి 15,000 మొత్తాన్ని ఈపీఎఫ్ఓ 1,500 నుంచి 5,000 వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని పెన్షన్లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు పొందకుండానే, కనీసం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని పెన్షనర్లను తీవ్రంగా తప్పుపడుతున్నారు. హర్యానాకు చెందిన ప్రహ్లాద్ సింగ్ స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ బ్యాంకులో పనిచేసి 2002లో రిటైర్ అయ్యారు. అధిక మొత్తంలో పెన్షన్ కోసం ఉద్యమించిన వారిలో ఈయన ముందు వరుసలో ఉన్నారు. కొన్నేళ్ల పాటు న్యాయ పోరాటం చేసి పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చేలా కృషి చేశారు. అయితే ఇటీవల ఈయనకు అధిక మొత్తంలో తీసుకున్న పెన్షన్ సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ ఈపీఎఫ్ఓ నుంచి నోటీస్ వచ్చింది. ఈ విషయంపై సింగ్ మాట్లాడుతూ, తనలాగే మరో 300 మంది పెన్షనర్లకు నోటీసులు వచ్చాయని, అయితే ఇది తమ ఆదాయంపై వస్తున్న పెన్షనేనని తెలిపారు. సవరించిన పెన్షన్ను నిలుపుదల చేశారని అన్నారు. ఇప్పటి వరకు ఆయన ప్రతి నెల 6,076 పెన్షన్ తీసుకుంటున్నామని, అయితే దీన్ని జనవరి నుంచి 1,895కు ఈపీఎఫ్ఓ తగ్గించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ చర్యలపై న్యాయ పోరాటానికి దిగనున్నట్లు చెప్పారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఆర్సీ గుప్తా కూడా ఈపీఎఫ్ఓ నిర్ణయంపై మండిపడ్డారు. అధిక పెన్షన్ కోసం సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసి 2016లో విజయం సాధించామని, ఇప్పుడు ఈపీఎఫ్ఓ నోటీసులు పంపించిందని తెలిపారు. రిటైర్డ్ జర్నలిస్ట్ నీలం గుప్తా మాట్లాడుతూ, మా వేతనాల నుంచి అధిక మొత్తం వాటా ఈపీఎఫ్ఓకు చెల్లించాం. మాకు అధిక పెన్షన్ ఇవ్వాల్సిందే. 8,000 నుంచి 15,000 మధ్య మాకు పెన్షన్ రూపంలో రావాలి. కానీ 1,500 నుంచి 5,000 వరకు తగ్గించారు. పైగా ఇప్పటి వరకు ఇచ్చిన అధిక మొత్తాలను తిరిగి చెల్లించాలని కోరుతుంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. సో ఫ్రెండ్స్, అధిక మొత్తంలో పెన్షన్ పొందుతున్న వారి నుంచి ఆయా మొత్తాలన్నీ రికవరీ చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయంపై అయితే నిప్పులు చెలరేగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.